తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ నెల 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు రాష్ట్రమంతటా అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. రవీంద్ర భారతి ప్రాంగణం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. డప్పు నృత్యాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, లంబాడా నృత్యాలతో దశాబ్ది ఉత్సవాలకు వన్నె చేకూరింది. కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన అతిథులకు, కళాకారులకు నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచలం మరియు సంస్థ ఎండి శ్రీ కె అశోక్ రెడ్డి గారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చలనచిత్ర పరిశ్రమ, టీవీ రంగం కానివ్వండి, లక్షలాది మంది ఆధారపడేటువంటి 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, చాలా మంది ఆ రోజు అనుమానం. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రాంతాలుగా వెళ్ళిపోతాం, అన్నదమ్ములుగా కలిసి ఉంటామని. రెండోది, చలనచిత్ర పరిశ్రమకు కులము, మతము, ప్రాంతాలు ఉండవని నేను డే 1 నుంచి చెప్తున్నా. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు అనుమానాలు ఉంటే, ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు టీవీ రంగం కానీ భారతదేశానికే హైదరాబాద్ ప్లాట్ఫామ్ ఏంటంటే నీకు అంతకంటే అతిశయోక్తి లేదు. ఈరోజు అద్భుతంగా సంవత్సరానికి 5,000 షూటింగ్లు జరుగుతున్నాయి. రెండోది, దేశ విదేశాలు అంటే నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మరి మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి, దాంతోపాటు అద్భుతమైనటువంటి కళాఖండం రామోజీ ఫిలిం సిటీ. ఎక్కడ కూడా చలనచిత్ర పరిశ్రమకు ఆటంకాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండి, మీకు ఏ సమస్య, టికెట్ల రేట్లు పెంచాలన్నా, లేకపోతే 5వ షో చేయాలన్నా, షూటింగ్లకు సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వాలన్నా, రెండోది ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, మన క్లైమేట్ కండిషన్, మనకున్న కనెక్టివిటీ, మన అద్భుతమైనటువంటి లాండ్ ఆర్డర్. మీరు చూసిన భారతదేశంలో అన్ని కలిగలిపి ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. తెలుగును చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి, టీవీ రంగానికి సంబంధించి
ఉపాధి అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఉపాధి. సినిమా మీద ఉన్నటువంటి మమకారం, టీవీ రంగం మీద ఉన్నటువంటి మమకారంతో ఎంతోమంది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటిది మనందరికీ తెలిసిందే. రెండోది, ఇండస్ట్రీ కూడా 4 కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాలి. మరి టీవీ రంగానికి 24 క్రాఫ్ట్స్కు ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. కానీ 4-5 మాసాలలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ తర్వాత చిత్రపూరిలో ఏదైతే అద్భుతమైనటువంటి ఇల్లు వచ్చినాయో ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను అందరికంటే ప్రత్యేకంగా మరి అభినందనలు చెప్పేది నాగవాళ్ళ సురేష్ అని చెప్పి నేను మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి సహకరించినటువంటి మిగిలిన మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను మా చైర్మన్ గారు, ఎండి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కార్యక్రమాలకు హాజరైన వివిధ చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ ప్రతినిధులను సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఎఫ్డిసి చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచలం గారు ఈ సందర్భంగా అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చేపట్టిన కార్యక్రమాల గురించి, దశాబ్ది ఉత్సవాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ అని ఎందుకంటున్నామంటే, ఆ రోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారంగా దాన్ని అట్లా ఇన్కార్పొరేట్ చేసి పెట్టిరు కాబట్టి అది కేవలం రాయడానికి మాత్రమే అట్లా రాస్తూ ఉన్నాం. కానీ ఆ కార్యాలయం ఫిలిం, టీవీ మరియు నాటక రంగాన్ని సమానంగా చూస్తూ అలాగే వారికి సేవలు అందిస్తూ ఉన్నది. ఎటువంటి టీవీ కానీ, థియేటర్ కానీ, సినిమా కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ రంగం, ఒకసారి కలిసిపోతే ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు చేర్చుకుంటారని చెప్పి, 1 సంవత్సరం తర్వాత వీళ్ళందరి కుటుంబ సభ్యుల్లో నేను ఒక్కరిని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలుగా నేను టీవీ చూస్తూ, సినిమా చూస్తూ పెరిగాను. మీ అందరూ అంటే మీరందరూ కూడా ఎంటర్టైన్ అయినా ఈరోజు మీకే సేవ చేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఉద్యమంలో భాగస్వామి అయిన కాబట్టి ఈరోజు గొప్పతనం ఏంది, ఈ సంబరం యొక్క గొప్పతనం ఏంది అనేది నాకు తెలుసు. కాబట్టి మరి అన్ని శాఖలు ఇందులో భాగస్వామ్యం అవుతుంటే మరి నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. ఆ శాఖలో ఇంత అద్భుతమైనటువంటి ప్రతినిధులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా పిలుచుకోవాలి, గౌరవించుకోవాలి, వారికి ఒక జ్ఞాపిక అందజేయాలి, వారి మధ్య సంబరం జరుపుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వారికి వెళ్ళడం, మీరందరూ వచ్చి సహకరించినందుకు నేను మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా టిఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె అశోక్ రెడ్డి గారు అతిథులకు ఆహ్వానం పలికి టిఎఫ్డిసి నివేదిక సమర్పించారు. 6 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఎన్ని రంగాల్లో ఎంత అద్భుతంగా దేశానికి రోల్ మోడల్గా నిలిచింది మీ అందరికీ తెలుసు. ఐటీ క్యాపిటల్ అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం, ఆ స్టేజ్కి వచ్చేసాం. హెల్త్ క్యాపిటల్ అంటే కూడా హైదరాబాద్, విదేశాల నుంచి హైదరాబాద్కి హెల్త్ ఫీల్డ్లో ట్రీట్మెంట్కి వస్తున్నారు. అంటే దేశ విదేశాల నుంచి హైదరాబాద్కి హెల్త్ ట్రీట్మెంట్కి వస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫార్మా సిటీ, ఫార్మా హబ్ ఏదంటే హైదరాబాద్
ప్రపంచానికి వ్యాక్సినేషన్ సప్లై చేసింది ఎవరు అంటే హైదరాబాద్. ఆస్కార్ అవార్డు అందుకొని తెలంగాణ విశ్వపటంలో తెలంగాణ నిలబెట్టింది. కంగ్రాచులేషన్స్ టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తర్వాత ఆ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ కీర్తిని గడించడానికి ఇక్కడున్న మీరందరూ సహకరించారని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెలంగాణకి సాధించినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎఫ్డిసి నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టాలి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కానీ, ఫ్రీక్వెంట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఎలాంటి అవకాశాలున్నా తప్పకుండా పరిశీలించి, సో డెఫినెట్లీ ఐ విల్ కోఆర్డినేట్ విత్ ఆల్ ద అసోసియేషన్స్. అది టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, టెక్నికల్ టీమ్స్ కావచ్చు, తర్వాత సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్తో కూర్చొని హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ లైఫ్స్ ఆఫ్ ది మెంబర్స్, దాని మీద కొద్దిగా వర్కౌట్ చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంతమంది ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షులు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమాలకు హాజరైన నటీనటులకు, కొందరు సాంకేతిక నిపుణులకు దశాబ్ది ఉత్సవాల జ్ఞాపికలను సంస్థ చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచలం గారు అందించారు. అనంతరం కార్యక్రమాలకు హాజరైన అతిథులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థకి దశాబ్ది ఉత్సవాలు ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నందుకు గాను అభినందనలు తెలియజేశారు. మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో పోతుందండి. ఐక్యమత్యంగా మనమందరం చేసుకోగలిగితే ప్రపంచం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ లో పనిచేయించుకోవడము, ఇక్కడ ఉన్న ఒక గ్రేట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వచ్చే పరిస్థితి తెచ్చుకోగలుగుతాము. మీరందరూ సహకరించాలని పెద్దలందరూ వేడుకుంటున్నాను సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా సపోర్టివ్ గా ఉందండి. మేము ఏది అడిగినా ఇప్పటి వరకు కాదనకుండా ప్రతి ఒక్కటి వెనక ముందైనా కొంచెం టైం ఇటు అయినా మాకు ఇచ్చుకుంటూ వచ్చింది. ముందు కలిసి పనిచేసి సినిమా ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఏం కావాల్సిన వారి సహాయం అందించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి సూపర్ స్టార్ కృష్ణ గారికి, కృష్ణరాజు గారికి, అలాగే కైకాల సత్యనారాయణ గారికి అడగగానే ముందుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలు కూడా ప్రకటించినందుకు, గొప్పగా చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం అంటే ఒక 10 సంవత్సరాల వేడుకలోకి ఇంతమంది కళాకారుల్ని, అలాగే ప్రొడ్యూసర్స్ని, ఇంతమందిని ఒకే తాటికి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి గౌరవిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ, ఎండి గారికి, చైర్మన్ గారికి కృతజ్ఞతలు. ఇది స్టార్టింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. నెక్స్ట్ జూన్ వరకు ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయని కళాకారులకు ఎంతకంటే కావాల్సిన ఆనందం ఏముందండి. అదిగో వెనుక ఆ చెప్పట్లని మామూలుగా అన్నారా? కొట్టండి సార్, సొమ్మిపోదు.
కేసీఆర్ గారికి కళల పట్ల, చిత్రరంగం పట్ల, అట్లాగే టీవీ రంగం పట్ల ఆయన ఒక కళ ఉంది. ఆ కళ ఏంటంటే హైదరాబాద్ అనేది సినిమా హబ్, ఆల్ ఇండియా సినిమా హబ్ అవ్వాలని ఆయన కోరిక. దానికి ఆయన ఒక స్టూడియో కానీ, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ చేయాలి అని ఆయన మనసులో ఉంది. సో దానికి మా సంస్థ తరఫున కానీ ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు సపోర్ట్ చేస్తాం సార్. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ వెనకాల ఉంటాం మేము. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి మా బ్రదర్ అనిల్ కుమార్ గారికి, అలాగే నాగబాల సురేష్ కుమార్ గారికి, వాళ్ళకి నా ధన్యవాదాలు. మరొక్కసారి మన తెలంగాణ దశాబ్దోత్సవానికి శుభాకాంక్షలు. ఒకే వేదికని చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖులు, టెలివిజన్ రంగానికి సంబంధించిన ప్రముఖులు, రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు పంచుకోవడం హిస్టరీలో హైదరాబాద్లో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. దీనికి సారథి మాన్య మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారైతే, వారధి అన్న అనిల్ కురుమాచలం గారు FDC చైర్మన్ గారు. దానికి మహారథి ప్రగతి భవన్ లో ఉన్న మన మాన్యశ్రీ కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారు. FDC ఎవరిది? మొత్తం మనందరిది. మన జిమ్మెదారి దాన్ని కాపాడుకోవాల్సింది. ఊరికే వాళ్ళ మీద రాయలేడం కాదు, మాటలు వేయడం కాదు. అన్ని యూనియన్లు, చలనచిత్ర రంగంలోని యూనియన్లు కావచ్చు, టీవీ రంగంలోని యూనియన్లు కావచ్చు, మనం వాళ్ళ వెనుక ఉండాలి. టెలివిజన్ ఇండస్ట్రీ ప్రతినిధిగా నీకు కోరేది ఒకటే, టీవీ నగర్ మాకు కావాలి, టీవీ నగర్ మాకు రావాలి. అందరికీ భవనాలు ఇస్తున్నట్టుగానే మాకు టీవీ భవన్ కూడా కావాలి. టీవీ నగర్, టీవీ నగర్, టీవీ నగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ చాలా డెవలప్మెంట్ అయ్యాయని చాలా నాటక రంగం ఆ స్థాయిలో, సినిమా టీవీ స్థాయిలో డెవలప్ కాదు. అన్నిటికంటే వెనకబడి మన థియేటర్ నాటక రంగాన్ని ప్రథమంలో తీసుకొని, ఇంపార్టెన్స్గా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమ కార్మికులకు కానీ, చలనచిత్ర పరిశ్రమ మీద ఉన్న ప్రేమికులకు కానీ FDC అంటే ఎంత గౌరవం మీకు అర్థమవుతుంది సార్. అతి తక్కువ సమయంలో పిలిపిస్తే చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ గా, మద్దతుగా ఉంటుంది అనడానికి ఈ యొక్క నిదర్శనమే. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫెడరేషన్ కానీ, టీవీ ఫెడరేషన్ కానీ, తెలంగాణ ఫెడరేషన్ కానీ అన్ని ఒక ఏకతాడు మీద తెచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి అనిల్ గారు చెప్పడం, దాని అందరినీ స్వాగతించడం ఒక ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం అని చెప్పేసి మేము దశాబ్ది ఉత్సవాలకు అటు చలనచిత్ర, ఇటు టెలివిజన్, నాటక రంగాలకు చెందిన వందలాది మంది హాజరు కావడంతో రవీంద్ర భారతి ప్రాంగణం కిటకిటలాడిపోయింది. సంగీత దర్శకుడు ఖుద్దూస్ స్వరకల్పనలో శ్రీ నాగబాల సురేష్ కుమార్ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో సీడీని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు. విజన్ వివికే విజయ్ కుమార్, శ్రీమతి సుధా శర్మ గారు రూపొందించిన ప్రత్యేక సీడీ ఆవిష్కరణను కూడా రాష్ట్ర మంత్రివర్యులు గావించారు. విజయభేరి మ్రోగించే నాయకుడా, కేసీఆర్ మా జన సంక్షేమమే మీ పేరు, కేసీఆర్ మీ చల్లని మనసే మా ఊరు, కేసీఆర్ మా జన సంక్షేమమే మీ పేరు, సారు కేసీఆర్
కేసీఆర్ మీ చల్లని మనసే మా ఊరు. జయ హో చంద్రశేఖరుడా. ఈ సందర్భంగా ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రూపొందించిన నృత్య కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. జలవనరుల సంరక్షణ కోసం కాకతీయ మిషన్ అందించారు. రైతు బంధు పథకంతో పాటు రుణమాఫీలే చేయించారు. పేద యువతుల పెళ్లి వేడుకకు షాదీ ముబారక్ జరిపించారు. జయ హో చంద్రశేఖరుడా. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి, నృత్య గురువు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి ఎస్పి భారతి గారి ఆధ్వర్యంలో ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. జగనం రింజ రింజ రింకినం టక్కు డిక్కు టడ్డింకు కుటరటికు రేకురే కాకురు రేకురే జడిగిన రేకు రేకు రింకిన రింకిన కాకు కాకు రే కందిరి కందిరి జేకు జేకురే జగ జగనం రింజ రింజ రింకినం టక్కు డిక్కు టడ్డింకు కుటరటికు రేకురే కాకురు రేకురే జడిగిన టక్కి టక్కి టక్కి
కార్యక్రమాలకు హాజరైన ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సిబ్బంది రాత్రింబవళ్లు కృషి చేయడమే కాక హాజరైన ప్రేక్షకులందరికీ భోజనాది వసతులు కల్పించారు. నిర్మూలన భాషా సంస్కృతులకై జ్ఞానజ్యోతులై వెలిగిన మాన్యులు మహనీయులకు అంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు అటు చలనచిత్ర, ఇటు టెలివిజన్, నాటకరంగ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు సరికొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించాయి.